మావా జస్ట్ నిన్నే నేను కడపకు పోయి వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ గా నాకే అర్థం కాల ఈ రోజు అయితే నేను చెన్నైకి బయలుదేరాల్సి వస్తుంది. వితౌట్ ప్లానింగ్ లాస్ట్ టైం బెంగళూరుకి ఎట్లా పోయినాను, ఇప్పుడు కూడా చెన్నైకి అట్లే పోతున్నాను. మళ్ళీ ఈ సైడ్ ఎప్పుడు వస్తానో తెలియదు, ఒకవేళ త్వరగా వచ్చేస్తానో తెలియదు. నేను దేవుడిని ఒకటే కోరుకుంటాము, రిస్క్ తీసుకుంటా గానీ రిస్క్ లో పడకూడదు అని చెప్పని. ఈ లాజిక్ మీకు ఎవరికి అర్థం కాదు కానీ అర్థమయ్యే రోజులు దగ్గరలోనే ఉంటాయి అనమాట. సో ఇంటి దగ్గరికి వెళ్తా అంటే బస్సు చూడండి ఒక సైడ్ అయితే వంగిపోయినట్టు అనిపిస్తుంది. మేమైతే ఆ టైర్ ని చూస్తున్నాం కానీ లోపల నుంచి ఒక పిల్లోడు పలకరిస్తున్నాడు. ఇంటికి వస్తాను వితౌట్ ప్లానింగ్ బ్యాగ్ అయితే సర్దేసుకున్నాను అనమాట. ఇంతకు నేను ఏ పర్పస్ మీద పోతాం అనుకుంటున్నారో మీకైతే అర్థమవుతుందా? లాస్ట్ టైం బెంగళూరు పోయి 9 days అయితే లేట్ చేశా కదా, ఊరికైతే వేస్ట్ అయిపోయింది. సో చెన్నైలో అయితే వేరే వాళ్ళతో మాట్లాడుకున్న ఒక కేఫ్ గురించి అయితే చెప్పారు. అక్కడికైతే వెళ్తున్నా ఇమీడియట్ జాయినింగ్. లగేజ్ తీసుకున్న తర్వాత కేకేఎఫ్ దగ్గర పోయితే మహేష్ అన్న పోయి చెప్పేసి వచ్చాము. ఎదురుగా మా ఫ్రెండ్ షాప్ ఉంటే అక్కడ కూర్చొని టీ తాగేసి ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయా అనమాట. కొంతమంది ఉంటారు బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ టైప్ అనుకోండి, అలాంటివన్నీ మీరు చూసి మోసపోకండి మామ. రియాలిటీకి పబ్లిసిటీకి చాలా తేడా ఉంటది అనమాట. పాస్ట్ లో నా దగ్గర ఎంత చేసిన అనేది పక్కన పెట్టేస్తే ప్రెసెంట్ సిచువేషన్ లో ఏమీ లేనప్పుడు నాకు పలికింది వీడే మామ. ఎగ్జాక్ట్ గా రేణిగుంట దగ్గరలో ఉన్నాం అనమాట. సాయి వచ్చి ఫుడ్ తిందాం అంటే తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే ప్రింటెడ్ గుడ్ వచ్చింది నాకు. ఆ గుడ్లు నిజంగానే కొనుక్కొని ఉడకబెట్టారు లేదంటే తయారు చేశారనేది నాకు అర్థం కాల. అదేందో అర్థం కాదు, 80 రూపీస్ అన్నాడు మామ. నాకెందుకు వద్దని చెప్పి అనిపించింది. ప్రైస్ విషయంలో కాదు, నార్మల్ గానే వద్దని చెప్పినా 60 రూపీస్ ఇచ్చేయని చెప్పి ఇచ్చేసి పోయినాడు ఏం మాట్లాడకుండా. తర్వాత సాయి సమోసాలు తీసుకున్నాడు, ప్రశాంతంగా అయితే ఇద్దరం తినేసినాము. ఎప్పుడు కార్లు బస్సులే కాదు మామ, అప్పుడప్పుడు టైం వస్తుంది ట్రైన్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్ గా 5 hours లో అయితే వచ్చేసినాం చెన్నైకి. ఇక్కడ అన్ని పురాతన కట్టడాల మాదిరి ఉన్నాయి. చూద్దాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా వీడియోలు తీసుకునే అవకాశం ఉంటుందా అంటే తొందరగా మళ్ళీ తిరిగి వచ్చేస్తాం అనేది. ఈ గ్యాప్ లో జరిగే జర్నీ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా చూస్తూ ఉండండి.